హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియోలో చెప్పాను కదండి, మా మరిది వాళ్ళ పాపకి పుట్టు వెంట్రుకలు అలాగే చెవులు కుట్టించామని చెప్పి. సో మేమైతే వకులాదేవి గెస్ట్ హౌస్లో అయితే మేమైతే స్టే చేసామండి. మాకైతే రూమ్స్ అక్కడ అలాట్ చేశారు. సో ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసామండి. నాకంటే ముందే వచ్చేసారు మా పిల్లలు. చూస్తున్నారు కదా, రూమ్ అయితే చాలా బాగుందండి. చాలా స్పేషియస్గా ఉంది రూము. అంటే ఈ వకులాదేవికి అయితే మేమైతే ఫస్ట్ టైం అండి రావటం ఈ గెస్ట్ హౌస్కి. ఎప్పుడు నందకము ఇవే ఇస్తారండి. నందకమే చాలా ఎక్కువ టైప్స్ నందకంలోనే స్టే చేసామండి మేము. లాస్ట్ టైం మా చిన్న పాప అప్పుడు కూడా నందకంలోనే ఇచ్చారు, మాకు రూమ్ అలాట్ చేశారు. సో ఈసారి అమ్మో ఎక్కడ లాంగ్ ఇస్తారేమో, మినీ కట్టకి అది ఇబ్బంది అయిపోతుంది అని అనుకున్నాము. బట్ నందకం మా పక్కనేనండి, వకులాదేవి పక్కనే నందకం వచ్చేసింది. సో మినీ కట్ట కూడా మాకేం ఇబ్బంది ఏం లేదు. మా పిల్లలకైతే ఫుల్గా నచ్చిందండి రూమ్ అయితే. మా చిన్నదైతే 4:30కి లేచిందండి. చెప్పాను కదండి ముందు రోజు మేము వల్లభాచార్య మఠంలో స్టే చేసామని. యాక్చువల్లీ రూమ్ చాలా చిన్నది ఇచ్చారు. మరిది వాళ్ళం మేము అక్కడే స్టే చేసామండి. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా నెక్స్ట్ డేకి మనకి ఎలాగో రూమ్ ఉంది కదా అని చెప్పి మేము 4:30 కల్లా స్టార్ట్ అయ్యామండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మేము అక్కడ డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేసుకునేటప్పటికి మనకి ½ అన్ అవర్ అలా పడుతుంది కదండి. వాళ్ళు మెసేజ్ వస్తుందంటారు కదా, ½ అన్ అవర్ టైం పట్టింది. ఈలోపు అత్తయ్య గారు వాళ్ళందరూ వచ్చేసారు మార్నింగ్. ట్రైన్ దిగేసి వాళ్ళు మా తోడుకోడలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అన్నయ్య అందరూ వచ్చేసారండి. సో వాళ్ళు రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చిన్న పాపకి పుట్టు వెంట్రుకలు అయితే తీయించడానికి అయితే వెళ్ళాం మేము. సో మోస్ట్లీ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 8 అయిందండి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళేటప్పటికి 8 అయిపోయిందండి. సో పక్కనే కాబట్టి నందకం మినీ కట్ట ఇంకా వెళ్ళిపోయాము. సో లక్కీ ఏంటంటే మాకు లాస్ట్ టైం మా నిత్య కూడా ఈవిడే చేశారండి, పుట్టు వెంట్రుకలు అవి ఈవిడే చేశారు. సో ఇక్కడ ఏంటంటే మేనమామ 3 కత్తెరలు అవి ఇస్తారు కదండి. సో మేనమామ చేత 3 కత్తెరలు అవి ఇప్పించారు. ఆ జుట్టు ఏంటంటే మన హుండీలో వేస్తారనమాట, ఆ 3 కత్తెరలు తెగించిన జుట్టు. సో పాప అయితే ఫుల్ ఏడ్చేస్తుంది, అసలు గోల చేసేసిందండి అసలు. మా చిన్ను కూడా అలాగే చేసింది. బట్ మా అన్నయ్య అయితే కొంచెం పట్టుకున్నారు గట్టిగా, అసలు హెడ్ అసలు తిప్పనివ్వలేదు. మా బ్రదర్ అయితే మా చిన్ను తడవ. సో నాకు తమ్ముడు అవుతాడండి తిను, వాడు కూడా అలాగే పట్టేసుకున్నాడు. హెడ్ అది తిప్పనీయకుండా పట్టుకుందామని గట్టిగా అయితే ట్రై చేశాడు. పాపం పట్టుకున్నాడు మొత్తానికి. ఇంకా అయినా అది ఉండట్లేదని చెప్పి ఇంకా మా హస్బెండ్ పట్టుకున్నారు. హెడ్ నేను పట్టుకుంటాను, నువ్వు హ్యాండ్స్ అవి పట్టుకో అని చెప్తే ఇంకా మా హస్బెండ్ పట్టుకున్నారు. చూడండి, ఇద్దరు పట్టుకుంటే కానీ అది కంట్రోల్ అవ్వలేదండి పాప. ఇంకా చిన్నదాన్ని అయిపోయిన తర్వాత మా చిన్న పాప కూడా సెకండ్ టైం పుట్టు వెంట్రుకలు తీయించామండి, మా నిత్య కూడాను. అనుకోకుండా తిరుపతి వచ్చాము స్వామివారి దర్శనానికి అని చెప్పి మా చిన్న పాప కూడా ఇచ్చేసాము. ఫస్ట్ కూడా ఇక్కడే అయిపోయిందండి 9 monthsకి. సో సెకండ్ టైం ఎలాగో వచ్చాం కదా అని సెకండ్ టైం కూడా ఇచ్చేసాము. ఇంకా మేమందరం ఇంకా వీళ్ళది అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళిపోయామండి రూమ్కి వెళ్ళి. మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. తర్వాత వీళ్ళు వచ్చారు, మా హస్బెండ్ వాళ్ళు చేయించుకొని. అంటే అందరం ఒకేసారి వెళ్తే ఇబ్బంది కదా అని చెప్పి ముందు మేము ఫ్రెష్ అప్ అయిపోయాం, తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యారు. సో ఏదైనా 10:30, 11 లోపు పాపకి చెవులు కుట్టించాలన్నారు. ఇంకా అందుకని మేము 10 కల్లా వచ్చేసామండి. మేము అక్కడ ఎక్కువసేపు పట్టలేదు మాకు, మినీ కట్ట దగ్గర. ఇంక ఇక్కడికి వచ్చేసాము. చాలా రష్ ఉన్నారండి అసలు, చూస్తున్నారు కదా. అందులో తట్టు పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఒక పక్క మ్యారేజెస్ అవుతూనే ఉన్నాయి, ఒక పక్క చెవులవి కుట్టిస్తూనే ఉన్నారండి. ఇక్కడ మనకి సైడ్స్ చైర్స్ కూడా వేశారు కూర్చోడానికి. అండ్ ఇది పురోహిత సంఘం అని చెప్పి తిరుపతిలో ఇక్కడేనండి చెవులవి కుట్టించేది. సో లక్కీగా ఏంటంటే మా ఇద్దరు పిల్లలకి ఎవరైతే కుట్టారో, సో మా మరిది వాళ్ళ పాపకు కూడా చిన్న పాపకు కూడా అక్కడే కుట్టించామండి. చాలా రష్ ఉన్నారండి. ఇంకా వీడియో అది నేనైతే పోస్ట్ చేయలేకపోయానండి, ఎందుకంటే మా చిన్న పాప కూడా ఏడుస్తూనే ఉంది. అసలు అది అక్కడ అందరూ పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా చెవులు కుట్టేటప్పుడు. సో ఆ ఏడుపుకి ఇది కూడా ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా అందుకని నేనైతే క్లిప్స్ తీయలేదండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి బుల్లెట్ షాట్ అలా ఏమి ఉండదండి, కరెక్ట్గా పెన్ మార్క్ పెట్టి కుడతారండి. నాలో ఏంటంటే పుట్టు వెంట్రుకలు చెవులు కుట్టించడం కానీ మేనమామ చేతుల మీద కానీ జరుగుతుందండి. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేయిస్తారనమాట. మా పిల్లలిద్దరికి కూడా ఇక్కడే కుట్టించామండి. ఇంకా అలాగే మా మరిది వాళ్ళ పాపకు కూడా ఇక్కడే కుట్టించాము. ఇంకా లాస్ట్లో చిన్న నాప్ అయితే దిగాము, ఫ్యామిలీ ఫోటో.
ఇంకా అది అయిపోయి అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసామండి. స్వామివారి దర్శనం చేసుకున్నాం, వరాహ స్వామివారిదని. మాకు దర్శనం నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చారండి. అంటే పుట్టు వెంట్రుకలు ఇవాళ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం అనమాట మాకు. వరాహ స్వామివారి దర్శనం చేసుకుందాము అని చెప్పి వరాహ స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరామండి మేము. ఇంకా పిల్లలిద్దరూ పడుకుని పోయారు. ఎండ అయితే చాలా ఉందండి. వరాహస్వామివారి దర్శనం కూడా మాకు 1 అవర్ పట్టిందండి. చాలా రష్ ఉన్నారు వరాహస్వామివారి దర్శనం దగ్గర అయితే. చాలా పబ్లిక్ ఉన్నారు అక్కడ కూడాను. 12:30 అయినా కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి. ఇంకా మళ్ళీ 1 o'clockకి క్లోజ్ చేసేస్తారు కదండి. మళ్ళీ ఈవినింగ్ అంటే మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్ళిపోతాము. మళ్ళీ దర్శనం రేపు మార్నింగ్ కదా, మళ్ళీ కావాలంటే ఇంకోసారి చేసుకోవచ్చు, ఎలాగూ వచ్చాం కదా అని స్వామివారి దర్శనం చేసుకున్నాం వరాహ స్వామివారిది. కాసేపు కూర్చొని పిల్లలకి తినిపించుకోవాల్సినవి తినిపించేసుకొని ఇంకా బయలుదేరామండి వెంగమాంబకైతే అన్నప్రసాదం తీసుకోవడానికి. ఫుల్ ఎండ ఉందండి. అసలు పిల్లలైతే ఎర్రగా అయిపోయారు. మా చిన్ను అయితే అస్సలు దిగలేదండి. అసలు ఎత్తుకొనే ఉన్నామండి. అసలు వాళ్ళ నాన్న దగ్గర కూడా వెళ్ళలేదు. ఇంకా నిదానంగా ఇంకా వెంగమాంబకైతే వచ్చేసామండి. అక్కడ పాపం ఎంట్రన్స్లో సెక్యూరిటీ వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా అని మాకు షార్ట్ కట్ నుంచి పంపించారండి మమ్మల్ని. అందుకని త్వరగా రాగలిగాము. మాలేకి కూడా కాలు నొప్పులుగా ఉన్నాయి నాన్న ఎత్తుకోవా అంటే సరే అని వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. మా మామయ్య గారేమో చిన్న పాపని ఎత్తుకున్నారు నిత్యని. అస్సలు చంక దిగలేదండి. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా చిన్నగా మా మామయ్య గారు నేను తీసుకుంటాలేమ్మా ఎంతసేపు ఎత్తుకుంటామని మా మామయ్య గారు తీసుకున్నారు. అనుకుంటాం కానీ పిల్లలతో చాలా కష్టం అండి. చిన్నపిల్లలతో వీళ్ళేమో ఎక్కువసేపు ఎత్తుకోలేము. దిగితే చేయి పట్టుకోరు, వాళ్ళంతట వాళ్ళే వెళ్ళాలి, పరిగెత్తాలంటారు, ఎత్తుకుంటే దిగిపోతామంటారు. అసలు చాలా ప్రాబ్లం అయిపోయిందండి అసలు పిల్లలతో అయితే. చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. అక్కడ పాపం మేము వెళ్ళిన డే అయితే ఎవరో 2 పిల్లలు తప్పిపోయారండి. పాపం చాలా ఇబ్బంది అయిపోయింది. పిల్లలైతే పాపం ఏడ్చేశారండి. అస్సలు పాపం ఫోన్ చేద్దామన్నా కూడా పిల్లలకి నెంబర్స్ తెలియవు. అప్పటికి మైక్లు చెప్పారు కానీ ఎంతసేపటికి వాళ్ళకి రీచ్ అవ్వలేదండి వాళ్ళ పేరెంట్స్కి అయితే. మొత్తానికైతే కొంచెం టైం టేకింగ్ పడినా మొత్తానికైతే తీసుకెళ్ళారండి పిల్లల్ని అయితే పేరెంట్స్. ఇలా అయితే ప్రాబ్లం అయిపోతుంది కదండి, ఎక్కడన్నా మిస్ అయిపోతే పిల్లలు. మొత్తానికైతే వెంగమాంబకు వచ్చేసామండి అన్నప్రసాదం తీసుకోవడానికి. మా మావయ్య గారికి అయితే అహోబిలం మఠం వాళ్ళది అక్కడ భోజనం చేసేసారు. అహోబిలం మఠం ఉంటే అక్కడ ముందే ఫోన్ చేసి చెప్పేశాము మావయ్య గారికి. మావయ్య గారు అక్కడ తినేశారు. అంటే కొంచెం ఫాస్ట్గా వడ్డం చేస్తారు కదా, అంత ఫాస్ట్గా తినడం ఇబ్బంది అవుతుంది కదండి అని చెప్పి అక్కడ మాట్లాడేశాము. అక్కడ తినేశారు మా మావయ్య గారు. ఇంకా మా హస్బెండ్ మా మావయ్య గారు వాళ్ళిద్దరు అక్కడ తినేశారు. ఇంకా పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసి మేము ప్రశాంతంగా తిన్నామండి కూర్చొని. లాస్ట్ టైము మా నిశ్చితడవ వచ్చినప్పుడు కూడా ఫాస్ట్గా వడ్డన అనేది చేశారండి. బట్ ఈసారి అయితే కొంచెం నిదానంగానే చేస్తున్నారు వడ్డన. ప్రాబ్లం ఏమి అనిపించలేదు, ఇబ్బంది ఏం లేదు, ప్రశాంతంగా తిన్నాము అమ్మవారి ప్రసాదం అయితే. తినేసి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇంకా తెలిసేదే ఉందండి, పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు కదా కొనిపెట్టమని. సో మేము కూడా కావాల్సిన థింగ్స్ తీసుకొని పిల్లలకు కూడా కొనిచ్చామండి. మీకు కూడా చూపిద్దామని చిన్న క్లిప్ అయితే తీసానండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి మేము. సో రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. మాడ వీధులకి వెళ్ళామండి. అంటే అక్కడ స్వామివారికి ఈవినింగ్ టైంలో డైలీ ఊరేగిస్తారు కదండి స్వామివారిని. సో అక్కడికి వెళ్ళాము ఈవినింగ్. నేను, మా పెద్ద పాప, మా హస్బెండ్, మా చిన్న పాప పడుకుంది. అత్తయ్య గారు వాళ్ళు ఇంకా ఓపిక లేదమ్మా మేము రాలేమన్నారు. ఇంకా సరే అని చెప్పి మేము వెళ్ళాము. సో కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు కూడా ప్రవచనాలు అవి చెప్తారు కదండి భగవద్గీతవి. సో అవి కూడా విన్నాము. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.